అందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథాచార్య. మైదుకూరు కాన్స్టిట్యున్సీ, భారతీయ జనతా పార్టీ కడప జిల్లా ఓబీసీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఏంటంటే, నిన్న వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి పేర్ని నాని గారు కొన్ని అవాక్కులు చవాక్కులు పేరడం అనేటువంటిది జరిగింది. వాటికి ఒక కౌంటర్గా దానికి మేము సమాధానంగా మాట్లాడుతూ, ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇంధనం ఆదా చేయడం కానీ, లేదా రాబోయే రోజులు కొంచెం గడ్డు రోజులుగా రావచ్చు, ఏదైతే బంగారం కొనుగోళ్ళు ఉంటాయో వాటి మీద ఒక పరిమితిగా మనం ఎంతవరకు ఖర్చు చేసుకోవాలనో, అంటే పెట్రోల్కి సంబంధించిన పెట్రోలియం వస్తువులు కానీ ఆ ప్రోడక్ట్స్ కానీ ఒక పరిమితంగా వాడుకోండి అని చెప్పేసి ఆయన ఒక పిలిపి ఇవ్వడం కానీ ఒక మాట చెప్పడం కానీ జరిగింది. ఎందుకంటే మన భారతదేశం ఎక్కువగా ఈ పెట్రోల్కి సంబంధించి లేదా గోల్డ్కి సంబంధించి మనం వేరే దేశాల మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి కొద్దిగా ఆదా చేసుకోండి అనే ఒక మంచి మాట ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ దీని మీద ఈ పేర్ని నాని గారు ఏదో కొద్దిగా అవాక్కులుగా మాట్లాడుతూ ఉంటే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఒక నాయకుడిగా మా అందరి మీద ఉందని చెప్పేసి మేము ఈరోజు ఈయనకు వివరణ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన కమర్షియల్ ఫ్లైట్లో రండి, లేదా మీరు మీ కార్ కాన్వాయ్ ఏదైతే ఉందో అది తగ్గించుకోండి, అది మీరు పాటించి తర్వాత మీరు చెప్పండి అని చెప్పి అన్నాడు. మీలాంటి వాళ్ళ చేత చెప్పించుకునేంత స్థాయి ఆయనది కాదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన చెప్పి చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎలక్ట్రిక్ వాహనాలను కూడా మనం వాడాలని చెప్పేసి ఆయన తన కాన్వాయ్లో ఉపయోగించమని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తే ఆయన ఒక 2 కార్లకు పరిమితమై తన కాన్వాయ్, ఎందుకంటే ఒక దేశ ప్రధాని ఆయన, మీ మాదిరి చిల్లా చిత్కర నాయకులు కాదు ఆయన. మీరు పోతే ఒక కారు లేదా ఇంకో 2-3 పోలీస్ జీప్లో లేకుంటే ఆ స్థాయిలో మీరు ఉండొచ్చు. ఆయన విశ్వ గురువుగా కీర్తించబడేటువంటి ఒక స్థాయిలో ఉన్నారు ఆయన. ఆయనకు ఒక సెక్యూరిటీ కన్సర్న్స్ ఆయన కాదు, అక్కడ సెక్యూరిటీ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని. ఇక్కడ ఈయన చెప్తా ఉన్నారు, అదే పెట్రోలు ఆదా చేయండి లేదా వర్క్ ఫ్రమ్ హోమ్స్ చేయండి అని చెప్పేసి మోడీ గారు ఏదైతే మనకు చెప్పారో దాన్ని ఎద్దేవా చేస్తాం. ఫస్ట్ మీరు ఆ మాట ప్రధాని మోడీ గారు ఎందుకు చెప్పారనేది ఒక ఆలోచన చేయండి. ఏదో విమర్శించాలి కదా అని చెప్పి విమర్శిస్తే మీ యొక్క వయసుకు కానీ లేదా మీ యొక్క స్థాయికి కానీ దాన్ని దిగజార్చే విధంగా ఉంటుందని చెప్పేసి నేను కౌంటర్గా మాట్లాడదలుచుకుంటున్నా. రెండవ విషయం, నిన్న అంటే హైదరాబాద్లో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే బెంగాల్లో విజయం సాధించిన తర్వాత తెలంగాణ గడ్డ మీద మొదటిసారిగా ఆయన రావటం, నెక్స్ట్ కూడా తెలంగాణ టార్గెట్ అనేటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి ఆ యాత్ర అనేటువంటి జరిగింది. ఆయన అక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ అన్న వారి ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించటం, అదేవిధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా ఆయన వెళ్ళటం జరిగింది. ఇక్కడ మరీ ముఖ్యంగా కూటమిలో ఉన్నారు, ఒక సోదర భావంతో మేము మెలగాల్సిన అవసరం ఉంది. అక్కడ రాజకీయాలు పక్కన పెడితే ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సర్జరీ అంటే ఒక ఆపరేషన్ అయిన తర్వాత ఆయన్ని పరామర్శించడం అనేది ఎవరైనా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎవరైనా వెళ్ళి పరామర్శించడం అనేది వాళ్ళ యొక్క విఘ్నతకు సంబంధించింది. మీరు అక్కడ ఏమని విమర్శిస్తూ ఉన్నారు పేర్ని నాని గారు? హైదరాబాద్లో ఉన్నారంట,
వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నారంటే మన రాష్ట్రం విడిపోకటి నుంచి కూడా వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యి వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళ మూలాలు అక్కడే ఉన్నాయి. అంటే వాళ్ళు స్టే చేస్తూ వాళ్ళు ఉండటం. ఇక్కడ కూడా వాళ్ళు మన రాజధానికి అంటే ఏదైతే అమరావతిలో కూడా మేము ఉంటాము, మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మీరు అన్నట్టుగా అందుబాటులో లేకుండా వాళ్ళు ఏం పని చేయట్లేదు కదా. ఇది మీరు గమనించాల్సిన విషయం. మీరు అన్నట్టుగానే ప్రజలకు అందుబాటులో లేరు అనే దానికి నేను కౌంటర్గా ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటున్నారండి? బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నారు. సమస్యల మీద మాట్లాడానని అని చెప్పి మేము అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి వచ్చి అంత ధైర్యం చేయకుండా మాకు ప్రతిపక్ష హోదా కావాలి, మాకు ప్రతిపక్ష హోదా కావాలని మీరు మాట్లాడుతూ ఉంటే, మొదటగా మీరు ఏం చేయాలంటే అసెంబ్లీలకు వచ్చి ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడండి అయ్యా. ఏదో 4 ప్రెస్ మీట్లు పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఏదో బురదల్లే ప్రయత్నం చేస్తే ఆ బురద మీ మీదే పడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కూటమి పార్టీలు బాధ్యతగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా అవి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రజలు కూడా మా వైపే ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలవబోతుందని చెప్పేసి కూడా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తూ, నమో వీరబ్రహ్మణే, నమో విశ్వకర్మనే, జై హింద్, జై భారత్, జై బీజేపీ.